Hello friends, good morning. Happy Saturday to all of you. ఇవాళ ఎడిటోరియల్ ఫిట్ఫుల్ అప్రోచ్ డేటా ప్రొటెక్షన్కి సంబంధించిన ఎడిటోరియల్ అదే. సో బిఫోర్ వి బిగిన్ దిస్ లెట్స్ లుక్ ఎట్ అవర్ అనౌన్స్మెంట్. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, 25th May లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ ఎకానమీతో మన యూపీఎస్సీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఫస్ట్ యానివర్సరీ ఆన్ దిస్ పర్టికులర్ డే. So on this occasion, we are giving 10% off on all premium courses, and they include UPSC Infinity, Group 1 Infinity, and all optional courses. And ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఈ నెంబర్కి ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. ఇందులో పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ ఈ రెండు కూడా రేపటి నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో 23rd May నుంచి రేపటి నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ అండ్ గెట్ 10% ఆఫ్ ఆన్ ది ఫీ. 25th May వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన గ్రూప్ 1 పైన కూడా మీకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సిమిలర్గా మళ్ళీ ఇండియన్ ఎకానమీ సెకండ్ సైకిల్కి ఇండియన్ ఎకానమీ 2022 రాసే వాళ్ళ కోసం న్యూ సైకిల్ అగైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సేమ్ డే. లాస్ట్ ఇయర్ ఏ రోజు అయితే స్టార్ట్ చేశాను అదే రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. యూస్ఫుల్ ఫర్ ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేనే కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ఇది ఫీ స్ట్రక్చర్. సో అగైన్ దీనికి కూడా ఇదే నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. So let's begin today's editorial. So the title says Fitful Approach. What is fitful? Fitful అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. ఫిట్ఫుల్ అంటే అక్కరింగ్ స్పొరాడికల్లీ, అంటే అప్పుడప్పుడు అవసరానికి తగ్గట్టుగా, అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా ఏదో యాక్షన్ తీసుకోవడం, తర్వాత ఊరుకుండిపోవడం. అంటే ఒక పర్మనెంట్ చట్టాన్ని తీసుకురాకుండా, అంటే డేటా ప్రొటెక్షన్ పరంగా యూజర్ డేటాని ఇప్పుడు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ సిగ్నల్ కానీ టెలిగ్రామ్ కానీ ఎలా వాడాలి ఎలా వాడకూడదు అని చెప్పి ఇండియాలో ఒక స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ లా లేదు, ఒక చట్టం లేదు. ఆ చట్టం లేకుండా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ మార్గదర్శకాలు నిర్దేశిస్తూ ఉంటుంది. దానివల్ల కోర్టులకు వెళ్ళడం రావడం ఇష్యూస్ రైజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏమన్నారు, ఫిట్ఫుల్ అప్రోచ్ అన్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఏ పర్మనెంట్ సొల్యూషన్, ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ టెంపరీ సొల్యూషన్. టెంపరీగా అప్పటికి వచ్చిన ప్రాబ్లమ్కి అప్పటికి ఏం సాల్వ్ చేద్దాం. సో అందుకే అక్కరింగ్ స్పొరాడికల్లీ అని మనం చెప్పొచ్చు. అప్పుడప్పుడు రెగ్యులర్ గా కాకుండా ఇర్రెగ్యులర్ గా సిచ్యువేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేయడం అనే మీనింగ్ లో ఫిట్ఫుల్ అనేది వస్తుంది. అంటే ఫిట్ ఫర్ ది సిచ్యువేషన్, అలా మీరు అర్థం చేసుకుంటే గుర్తుంది. ఆ సిచ్యువేషన్ ఫిట్ అయినట్టుగా వెళ్ళడం. టెంపరీ అనమాట. స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటాం ఇలాంటిది. ఇండియా మస్ట్ హ్యావ్ డేటా ప్రొటెక్షన్ లాస్ ఇన్ ప్లేస్ బిఫోర్ యాక్టింగ్ అగెన్స్ట్ వాట్సాప్. వాట్సాప్ కి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకునే ముందు డేటా ప్రొటెక్షన్ లాస్ ఉండాలి. చట్టం ఉంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని మనం యాక్షన్ తీసుకోవచ్చు, చట్టం లేకుండా కరెక్ట్ కాదు అని చెప్పండి. ద సెంటర్స్ రీసెంట్ నోటీస్ టు మెసేజింగ్ సర్వీస్ ప్రొవైడర్ వాట్సాప్ టు విత్డ్రా ఇట్స్ అప్డేటెడ్ privacy policy is an avoidable intervention into what is a legitimate business decision. ఓకే, వాట్సాప్ వాళ్ళు ఏం చేశారంటే మీ యొక్క డేటాని మేము ఫేస్బుక్కి వాళ్ళకి షేర్ చేస్తాము, మీరు యాక్సెప్ట్ చేయండి, రివైజ్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, రివైజ్డ్ ప్రైవసీ పాలసీ అని చెప్పి ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. దీని మీద విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది. అంటే ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చింది. బ్యాక్లాష్ అంటే యాంగ్రీ రియాక్షన్ అనమాట. వ్యతిరేకత వచ్చేసింది. ఇంకా అందరూ వాట్సాప్ వదిలేసి సిగ్నల్కి వెళ్ళిపోవడం, టెలిగ్రామ్కి వెళ్ళిపోవడం ఇట్లాంటివి చేశారు కొన్నాళ్ళు. తర్వాత వాట్సాప్ ఏం చేసిందంటే డెసిషన్ వాయిదా వేసింది. May 15th వరకు వాయిదా వేసేసింది అనమాట. వాయిదా వేసేసి ఊరుకునింది. అయితే ఇప్పుడు ఆ ప్రైవసీ పాలసీని ఏం చేసింది, వాట్సాప్ అప్డేట్ చేసింది. అంటే కొంచెం చిన్న చిన్న మార్పులు చేసింది. అయితే ఆ కొత్తగా అప్డేట్ చేసిన ప్రైవసీ పాలసీని కూడా విత్డ్రా చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్సాప్ కి నోటీస్ పంపించింది. రైట్, ఈ పంపించడం ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ అవాయిడబుల్ ఇంటర్వెన్షన్ అని చెప్పి అంటున్నారు ఇంటూ వాట్ ఈస్ ఎ లెజిటిమేట్ బిజినెస్ డెసిషన్. ఇది చట్టబద్ధంగా ఉన్నది. లెజిటిమేట్ అంటే అర్థం ఏంటి, కరెక్ట్ యాజ్ పర్ లా, చట్టబద్ధంగా ఉన్న బిజినెస్ డెసిషన్. అది ఏ చట్టం కూడా వాళ్ళ డెసిషన్ తప్పని చెప్పి చెప్పట్లేదు. ఆ డెసిషన్ విషయంలో గవర్నమెంట్ ఏమైంది, ఇంటర్వ్యూన్ అయింది, తలదూర్చింది. అండ్ ఇలా తలదూర్చడం అనేది అవాయిడబుల్, తలదూర్చాల్సిన అవసరం లేదు, అనవసరంగా తలదూర్చింది అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. వాట్సాప్ early this year updated its privacy policy according to which users would no longer be able to stop the app from sharing data with its parent Facebook unless they delete their accounts altogether. దీని అర్థం ఏంటి చెప్పండి. వాట్సాప్ ఎర్లీ దిస్ ఇయర్, ఈ సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ ఏం చేసింది, అప్డేటెడ్ ఇట్స్ ప్రైవసీ పాలసీ, తన ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. అకార్డింగ్ టు విచ్ యూజర్స్ వుడ్ నో లాంగర్ బి ఏబుల్ టు స్టాప్ ద యాప్. సో దీని ప్రకారం ఏంటి, యూజర్స్ ఆ యాప్ ని ఆపలేరు. దేని నుంచి ఆపలేరు, ఫ్రమ్ షేరింగ్ డేటా, అంటే వాళ్ళ లొకేషన్ ఎక్కడ, వాళ్ళ నెంబర్ ఏంటి, ఎవరితో షేర్ చేయకుండా,
దాని పేరేంటంటే ఫేస్బుక్తో షేర్ చేయకుండా యూజర్స్ వాట్సాప్ని ఇప్పుడు ఆపలేరు అన్లెస్ దే డిలీట్ దేర్ అకౌంట్స్ ఆల్ టుగెదర్. ఒకవేళ మీ డేటా ఫేస్బుక్కి షేర్ చేయకూడదు అని అనుకుంటే మీ అకౌంట్స్ని పూర్తిగా డిలీట్ చేసేయాలి అని చెప్పి వాట్సాప్ ఏమో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చింది. ఎయిదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ డిలీట్ యువర్ అకౌంట్. యాక్సెప్ట్ చేస్తే మీ డేటా ఫేస్బుక్తో షేర్ అయిపోతుంది. నేను యాక్సెప్ట్ చేయను, నా డేటా ఇవ్వను అనుకుంటే మీరు అకౌంట్ కంప్లీట్గా డిలీట్ చేసేసుకోవచ్చు. అంటే వాట్సాపే డిసైడ్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, నేను డేటా ఇవ్వను అనుకునే వాళ్ళందరూ వాట్సాప్ డిలీట్ చేస్తారు. డిలీట్ చేయడం వల్ల వాట్సాప్కే కదా నష్టం. వాళ్ళు నష్టం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినప్పుడు గవర్నమెంట్కి ఏంటి ప్రాబ్లం అనేది ఇక్కడ క్వశ్చన్. వాట్సాప్ ఇనిషియల్లీ ప్రపోజ్డ్ ఫిబ్రవరి 8 డెడ్లైన్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది. బట్ అన్ ఇంటెన్స్ బ్యాక్లాష్, చెప్పాను కదా బ్యాక్లాష్ అంటే అర్థం ఏంటి, యాంగ్రీ పబ్లిక్ రియాక్షన్ టు సంథింగ్ ఇస్ కాల్డ్ బ్యాక్లాష్. ఇంటెన్స్ అంటే విత్ హై ఇంటెన్సిటీ, ఒక తీవ్రమైన రియాక్షన్ వచ్చింది అగేన్స్ట్ దిస్ డెసిషన్, ట్రిగరింగ్ అండ్ ఎక్సోడస్ ఆఫ్ ఇట్స్ యూజర్స్ టు రైవల్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ సిగ్నల్ ఫోర్స్డ్ వాట్సాప్ టు పుష్ ద అప్డేట్ టు May 15. ఇదే చెప్పాను మీకు ఇందాక. ఈ ఇంటెన్స్ బ్యాక్లాష్ ఏం చేసింది, ట్రిగర్ చేసింది. ఇదేం ట్రిగర్ చేసింది, ఎక్సోడస్ ఆఫ్ ఇట్స్ యూజర్స్. ఎక్సోడస్ అంటే లార్జ్ స్కేల్, ఎక్కువ మంది వెళ్ళిపోవడాన్ని ఎక్సోడస్ అంటాం. ఇప్పుడు మన రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ కి పొట్ట చేత పట్టుకొని వర్క్ కోసం వెళ్ళిపోతారు. వీఆర్ సీయింగ్ ఏ లార్జ్ ఎక్సోడస్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ ఏరియా టు అర్బన్ ఏరియాస్. ఎందుకంటే ఇన్ సెర్చ్ ఆఫ్ బెటర్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్సోడస్ అంటే అర్థమైందా, అవకాశాల కోసం కానీ దేనికోసం కానీ, కారణం ఏదైనా కావచ్చు, ఎక్కువ మంది ఒక చోట నుంచి వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం, ఎక్సోడస్ అంటాం. ఇప్పుడు వాట్సాప్ నుంచి అందరూ కూడా సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి రైవల్ ప్లాట్ఫామ్స్ కి చాలా మంది వెళ్ళిపోయారు. ఎప్పుడు February 8 డెడ్లైన్ ఇచ్చినప్పుడు. దానివల్ల వాట్సాప్ ఏం చేసింది, అప్డేట్ ని May 15 కి పోస్ట్ పోన్ చేసింది. బాబు ఇంత నెగిటివ్ రియాక్షన్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి వెంటనే February 8 కాదులేండి May 15 లోపు డిసైడ్ అవ్వడం అని చెప్పి ఎక్స్టెండ్ చేసింది. ఈవెన్చువల్లీ అంటే అర్థం ఏంటి, ఫైనల్లీ ఇట్ డిసైడెడ్ నాట్ టు ఎన్ఫోర్స్ దిస్ యాజ్ వెల్. చివరికి ఇది కూడా ఎన్ఫోర్స్ చేయకూడదు, అంటే మీ మీద బలవంతంగా రుద్దకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యింది. ప్రిఫరింగ్ టు, మరి దేన్ని ప్రిఫర్ చేసింది, ప్రిఫరింగ్ టు ఫాలో అప్ విత్ రిమైండర్స్ టు పీపుల్ ఓవర్ నెక్స్ట్ సెవరల్ వీక్స్. సో అందుకని ఏం చేస్తుంది, మీకు ఫాలో అప్ చేస్తాం, మీరే ఆలోచించుకోండి ఉంటారా లేకపోతే డిలీట్ చేసేస్తారా, మీరు ఒప్పుకోండి. అంటే బలవంతంగా February 8 లోపు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ మేము ఉంచుతాము, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉంటాయి, లేని వాళ్ళని తీసేస్తామని చెప్పకుండా మీకే డెసిషన్ వదిలేసింది. వాళ్ళు ఏం చేస్తారు, ఫాలో అప్ రిమైండర్స్ పెడుతూ ఉంటారు. ఎయిదర్ యూ యాక్సెప్ట్ ఇట్ అండ్ స్టే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ లీవ్ ఇట్ అండ్ డిలీట్ యువర్ అకౌంట్. ఇలా 2 ఆప్షన్స్ ఇస్తూ ఫాలో అప్ చేయడానికి సిద్ధపడింది. ఎవరు చెప్పారు, యాజ్ ఎ స్పోక్స్ మన్ టోల్డ్ దిస్ న్యూస్ పేపర్. వాట్సాప్ యొక్క స్పోక్స్ మన్ ఈ న్యూస్ పేపర్ కి చెప్పినట్టు. వాట్సాప్ హ్యాస్ ఓవర్ 2 billion యూజర్స్ ఇన్ ది వరల్డ్. 2 బిలియన్ యూజర్స్ వాట్సాప్ కి ఉన్నారు ప్రపంచంలో. అబౌట్ 500 million ఆఫ్ హూమ్ ఆర్ ఇన్ ఇండియా. అందులో సగం మంది ఇండియాలోనే ఉన్నారు. అండ్ హూ యూజ్ ఇట్ ఫర్ ఫ్రీ. మెజారిటీ వాళ్ళందరూ ఏం చేస్తారు, ఫ్రీగా ఉపయోగించే వాళ్ళు. ఇట్స్ ప్రైవసీ అప్డేట్స్ ఆర్ డిజైన్ టు మేక్ ద బిజినెస్ ఇంటరాక్షన్స్ దట్ టేక్స్ ప్లేస్ ఆన్ ఇట్స్ ప్లాట్ఫామ్ ఈజియర్ వైల్ ఆల్సో పర్సనలైజింగ్ యాడ్స్ ఆన్ ఫేస్బుక్. ఇప్పుడు కొత్తగా ప్రైవసీ అప్డేట్స్ తీసుకొచ్చారంటే మీ డేటాను మేము ఫేస్బుక్ తో షేర్ చేస్తాము అని చెప్తున్నారు. ఈ షేర్ చేయడం వల్ల వాట్సాప్కి ఏమొస్తుంది, నీ ఏజ్ ఎంత, నీ ఇంట్రెస్ట్లు ఏంటి, నువ్వు ఏ ఏరియాలో ఉన్నావు, ఈ డేటా అంతా ఫేస్బుక్ వెళ్ళిపోతుంది. ఫేస్బుక్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, పర్సనలైజ్డ్ యాడ్స్ పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కొత్త బ్యూటీ ప్రొడక్ట్ వచ్చింది అనుకోండి, బ్యూటీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు పలానా ఏరియాలో ఉన్న, పలానా ఏజ్ గ్రూప్ లో ఉన్న, పలానా వాళ్ళకి నా యాడ్ వెళ్ళాలి అని చెప్పి ఆ కంపెనీ అనుకుంది అనుకోండి. ఫేస్బుక్ హ్యాస్ ద రిలవెంట్ డేటా విత్ ఇట్. డేటా ఉంది, ఆ డేటాకి తగ్గట్టుగా ఫేస్బుక్ ఏం చేస్తుంది, పర్సనలైజ్డ్ యాడ్స్ డిజైన్ చేస్తుంది. దీనివల్ల ఫేస్బుక్ ఏమొస్తుంది, రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే ఆ యాడ్ కంపెనీ వాడికి వాడి టార్గెట్ సెగ్మెంట్ ని రీచ్ అవ్వగలుగుతాడు. అర్థమైందా, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మీరు గూగుల్లో ఎప్పుడైనా సరే ఎలా వర్కౌట్ అవుతుందంటే, గూగుల్లో ఎప్పుడైనా సరే బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పి కొట్టండి, సెర్చ్ చేయండి. ఆ తర్వాత మామూలుగా క్యాజువల్ గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఓపెన్ చేయండి. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంటే మీ ఫేస్బుక్ ఫీడ్ లో ల్యాప్టాప్ యాడ్స్ కనిపిస్తాయి. మీరు యాక్చువల్గా సెర్చ్ చేసింది ఎక్కడ, గూగుల్లో, కానీ మీరు సెర్చ్ చేశారు అనే విషయం వెళ్ళిపోతుంది అక్కడికి. మీ డేటా ఏది కూడా సేఫ్ కాదు. మీరు చేసే సెర్చెస్, మీరు చేసే పనులు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వెంటనే మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ లో యాడ్స్ కనిపిస్తాయి. మీరు జీమెయిల్ ఓపెన్ చేస్తే జీమెయిల్ లో ల్యాప్టాప్ యాడ్స్ కనిపిస్తాయి, పైన బ్యానర్ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఇలా నడుస్తుంటది అనమాట. అలాగే వాట్సాప్ లో మీ కన్వర్సేషన్స్, మీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా డిస్కషన్ వాట్సాప్ గ్రూప్ లో మాట్లాడినప్పుడు, అరే సజెస్ట్ గుడ్ ఐప్యాడ్, ఏ ఐప్యాడ్ వర్షన్ బాగుంటుందని అడిగారు గ్రూప్ లో. దట్ కన్వర్సేషన్ ఈస్ ట్రాక్డ్. అంటే వీడు ఐప్యాడ్ కోసం చూస్తున్నాడు అని చెప్పి అర్థం అవుతుంది. దెన్ నీ ఫేస్బుక్ లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోనో నీకు డైరెక్ట్ గా వాట్సాప్ లోనో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇదిగో ఈ ఐప్యాడ్ వెర్షన్ బాగుంటుంది, అమెజాన్ లో ఇది ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఇది ఉంది. ఇది కథ.
సో డేటా అనేది అంత పవర్ఫుల్. దట్ ఈస్ హౌ ఇట్ విల్ హ్యావ్ టు మేక్ మనీ. ఆ రకంగానే మరి వాట్సాప్కి ఫేస్బుక్కి డబ్బులు వస్తాయి. మరి వాళ్ళు ఫ్రీగా ఎందుకు ఇస్తారు? టైం పాస్ వాళ్ళకి ఏమైనా. వాట్సాప్ ఏమో ఎంత సిస్టమ్ క్రియేట్ చేసి ఎంతమందిని మాట్లాడుకునే ఛాన్స్ ఇచ్చి ఇవన్నీ దేనికి ఇస్తుంది? మీ డేటా కోసం. మీ డేటాను ఉపయోగించుకుంటుంది, యాడ్ కంపెనీస్కి అమ్మేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఇన్ ఇట్స్ అఫిడవిట్, అఫిడవిట్ అంటే అర్థం ఏంటి? ఒక రిటర్న్ స్టేట్మెంట్, కోర్టుకి సబ్మిట్ చేసిన ఒక రిటర్న్ స్టేట్మెంట్ విత్ సైన్ అండ్ సీల్, మనం సైన్ చేసి ఎవిడెన్స్ లాగా సబ్మిట్ చేసేదాన్ని ఏమంటాం? అఫిడవిట్ అంటాం. ఇన్ ఇట్స్ అఫిడవిట్ ఇన్ ది ఢిల్లీ హైకోర్ట్, వాట్సాప్ హ్యాస్ రిపోర్టెడ్లీ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సింగ్ యూజర్స్ టు యాక్సెప్ట్ ది అప్డేటెడ్ ప్రైవసీ పాలసీ. అది యూజర్స్ ని ఫోర్స్ చేస్తుంది, ఫోర్స్ చేయట్లేదు అని చెప్పింది. వీళ్ళకి యాక్సెప్ట్ చేయమని మేము ఫోర్స్ చేయట్లేదు, రిమైండర్స్ పంపిస్తున్నాము, వాళ్ళ ఇష్టం, చేస్తారా చేయరా వాళ్ళ ఇష్టం. దే హ్యావ్ అన్ ఆప్షన్, వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది, ఏంటది? టు డిలీట్ దేర్ అకౌంట్స్. మీకు ఇష్టం లేదనుకోండి, మీరు అకౌంట్స్ డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాం. అండ్ ఇఫ్ వాట్సాప్ ఈస్ రెడీ టు టేక్ ద రిస్క్ ఆఫ్ యూజర్స్ అబాండనింగ్ ఇట్, వాట్సాపే రెడీ అయినప్పుడు ఏంట రిస్క్? యూజర్స్ అందరూ వాట్సాప్ వదిలేసి సిగ్నల్కో టెలిగ్రామ్కో వెళ్ళిపోయే అవకాశాన్ని కూడా అనుభవించడానికి, ఫేస్ చేయడానికి వాట్సాపే సిద్ధంగా ఉన్నప్పుడు వై షుడ్ ద గవర్నమెంట్ ఇంటర్వీన్? గవర్నమెంట్ ఎందుకు మధ్యలో దూరాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఈ మినిస్ట్రీ ఏం చెప్పింది? హ్యాస్ సాట్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ వాట్సాప్ విత్ ఇన్ 7 days. మీరు రెస్పాన్స్ ఇవ్వండి, మీరు ఇలా ఎందుకు అన్నారని చెప్పి వాట్సాప్ ని రెస్పాన్స్ అడిగింది మినిస్ట్రీ. ఇది కదా ఇక్కడ కోర్ పాయింట్ ఇదనమాట. వాట్సాపే జనాలు పోయినా నాకు పర్వాలేదు అని చెప్పి అనుకున్నప్పుడు మనం ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వాలి అనేది క్వశ్చన్. ఇన్ డూయింగ్ సో, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీటీ హ్యాస్ మేడ్ ఎ చార్జ్ అంటే ఆరోపణ, దట్ వాట్సాప్ హ్యాస్ డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్ ఇట్స్ ఇండియన్ యూజర్స్ విషయంలో పక్షపాతం చూపించింది, వివక్ష చూపించింది. పక్షపాతం కాదు, వివక్ష. ఇండియన్ యూజర్స్ ఒకలాగా ట్రీట్ చేస్తుంది, బయట దేశాల్లో ఉండే యూజర్స్కి ఇంకోలాగా ట్రీట్ చేస్తుంది. ఇట్ హాస్ డిస్క్రిమినేటెడ్ అని చెప్పి మన మినిస్ట్రీ ఏమో చార్జ్ చేసింది, అంటే ఆరోపించింది. ఇట్స్ లెటర్ టు వాట్సాప్ కు వాళ్ళు రాసిన లెటర్ లో రిపోర్టెడ్లీ స్టేట్స్ దట్ గివెన్ దట్ ఇండియన్స్ డిపెండ్ ఆన్ ఇట్ టు కమ్యూనికేట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రాబ్లమాటిక్ బట్ ఆల్సో ఇర్రెస్పాన్సిబుల్ ఫర్ వాట్సాప్ టు లివరేజ్ this position to impose unfair terms and conditions on Indian users, particularly those that discriminate against Indian users vis-a-vis users in Europe. Okay. వాట్సాప్ కి మన గవర్నమెంట్ రాసిన లెటర్ లో ఏం రాశారో చూడండి. ఇట్ రిపోర్టెడ్లీ స్టేట్స్ దట్, రిపోర్టెడ్లీ అంటే చెప్పబడ్డ విధంగా, రైట్? మనకు లెటర్ మన చేతిలో లేదు, కానీ వీళ్ళు చెప్పిన విధంగా, రిపోర్టెడ్లీ చెప్పిన విధంగా, చెప్పబడ్డ విధంగా, స్టేట్స్ దట్ గివెన్ దట్ ఇండియన్స్ డిపెండ్ ఆన్ ఇట్ టు కమ్యూనికేట్, ఇండియన్స్ ఏమో వాట్సాప్ మీద డిపెండ్ అవుతారు దేనికోసం? కమ్యూనికేట్ చేయడం కోసం. ఆ విషయం వాట్సాప్ కూడా తెలుసు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రాబ్లమాటిక్, ఎందుకంటే ఇప్పుడు సడన్ గా వాట్సాప్ మీరు వదిలేయండి అంటే ఏమవుతుంది? అది ప్రాబ్లమాటిక్ అయిపోతుంది, అలవాటైంది. ఏం చెప్పాలన్నా వాట్సాప్ ద్వారా చెప్పడం అనేది అలవాటైపోయింది. ఇప్పుడు సడన్ గా అది వద్దు అంటే ఇట్ బికమ్స్ ప్రాబ్లమాటిక్ అండ్ ఆల్సో ఇర్రెస్పాన్సిబుల్. అది బాధ్యతారాహిత్యం కూడా. ఇది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఒకటి, రెండోది బాధ్యతారాహిత్యం కూడా మీ వైపు నుంచి అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఎందుకు అంటుందో చూద్దాం. ఫర్ వాట్సాప్, ఇర్రెస్పాన్సిబుల్ ఫర్ వాట్సాప్ టు లివరేజ్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్ ని ఉపయోగించుకోవడం. లివరేజ్ అంటే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్, ఎంతమంది నాది వాడుతున్నారు అనే విషయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఈ పొజిషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని ఇంపోజ్ అన్ఫెయిర్ టర్మ్స్. అన్ఫెయిర్ అంటే అర్థం ఏంటి? అన్యాయమైన, న్యాయబద్ధం కానీ, వాళ్ళకి ఒకలాగా మనకు ఒకలాగా సమానంగా చూడని, యూరోప్ లో ఉన్న వాళ్ళకి ఒకలాగా, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒకలాగా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు, బలవంతంగా ఇంపోజ్ చేస్తున్నారు. ఇంపోజ్ అంటే మన మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. అండ్ పర్టికులర్లీ దోస్ దట్ డిస్క్రిమినేట్ అగైన్స్ట్ ఇండియన్ యూజర్స్ విజావిస్ యూజర్స్ ఇన్ యూరోప్ యూజర్స్ తో కంపేర్ చేసుకుంటే, విజావిస్ అని అర్థం ఏంటి? ఇన్ రిలేషన్ టు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనల్ని డిస్క్రిమినేట్ చేసేలాగా ఈ చట్టాలు ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే యూరోప్ లో ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. సో అక్కడ వాళ్ళ డేటాని ఎవరితో షేర్ చేయడానికి లేదు, అక్కడ ఉన్న చట్టాలు వాళ్ళని ఆపేస్తాయి. కానీ ఇండియాలో అలాంటి చట్టాలు లేవు కాబట్టి వీళ్ళు షేర్ చేసుకుందాం అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? డిస్క్రిమినేట్ చేస్తున్నారు అంటుంది. హిందూ వాడు ఏమంటాడు? మీరు చట్టం తీసుకురావచ్చు కదా, ఎందుకు ఈ బాధ అంటుంది హిందూ. ఇది ప్రాబ్లం. విజావిస్ అంటే అర్థం ఏంటి? ఇన్ రిలేషన్ టు, వాళ్ళతో పోల్చుకుంటే. ఫస్ట్, ఇట్ కెన్ బి ఆర్గ్యూడ్ దట్ దెర్ ఆర్ ఎనఫ్ ఆల్టర్నేటివ్స్ టు వాట్సాప్. ఒకవేళ వాట్సాప్ లేదు అనుకోండి, దెర్ ఆర్ ఎనఫ్ ఆల్టర్నేటివ్స్. టెలిగ్రామ్ ఉంది, సిగ్నల్ ఉంది, దెర్ ఆర్ సో మెనీ యాప్స్ టు వాట్సాప్ ఇన్ ద మార్కెట్.
అదొకటి. రెండవది అంటే ప్రజలకు ఏదో ప్రాబ్లం అయిపోతుంది అంటున్నాం కదా, అది కాదు టెలిగ్రామ్ వాడతారు లేకపోతే ఇంకోటి వాడతారు అని చెప్పి చెప్తున్నారు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ హ్యాస్ టు బి పాయింటెడ్ అవుట్ దట్ యూరోప్ సిటిజన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై స్ట్రాంగ్ డేటా లాస్ దట్ గో బై ద నేమ్ ఆఫ్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఆర్ జీడీపీఆర్. యూరోప్ లో ఉన్న కంట్రీస్ అన్నింటికి కూడా జీడీపీఆర్ ఉంది, జనరల్ డేటా ప్రొటెక్షన్ లాస్ రెగ్యులేషన్ ఉంది. సో దాని ప్రకారం అక్కడ ఏ ఎంటిటీ కూడా ఎవరి డేటాని వాళ్ళ ప్రమేయం లేకుండా షేర్ చేయకూడదు. అక్కడ చట్టం ఉంది కాబట్టి చట్ట ప్రకారం, ఇండియాలో చట్టం లేదు కాబట్టి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకుందామని అనుకుంటున్నారు. వేర్ ఈస్ ద ఇండియన్ ఈక్వివలెంట్ ఆఫ్ సచ్ లాస్? ఇండియాలో ఎక్కడ ఉంది అలాంటి చట్టం? వెన్ విల్ దే బి ఇంప్లిమెంటెడ్? ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? దీస్ ఆర్ క్వశ్చన్స్ దట్ ద గవర్నమెంట్ షుడ్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ కి గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి. These questions become even more pertinent. Pertinent అంటే important, because WhatsApp has reportedly said in its affidavit that it is being singled out. WhatsApp ఏమంటుంది? మమ్మల్ని సింగిల్ అవుట్ చేస్తున్నారు, మమ్మల్ని మాత్రమే పాయింట్ అవుట్ చేస్తున్నారు. పక్కన గూగుల్ వాడేసుకుంటుంది, వేరే వాళ్ళు బిగ్ బాస్కెట్ వాడేస్తుంది, కూ వాడేస్తుంది, ఈ ఆరోగ్య సేతు, గవర్నమెంట్, భీమ్, ఐఆర్సిటిసి వీళ్ళందరూ వాడేస్తున్నారు యూజర్ డేటాని. ఒక్క వాట్సాపే వాడుతున్నట్టుగా మమ్మల్ని మాత్రమే సింగిల్ అవుట్ చేస్తున్నారు అని చెప్పి ఎఫిడవిట్ లో వాట్సాప్ కూడా పేర్కొనడం జరిగింది. That its policy is not different from those of private apps such as Google Basket, Big Basket, Koo, and also public apps such as Arogya Setu, Beam and IRCTC. వాళ్ళ పాలసీ ఎలా ఉందో మా పాలసీ అలాగే ఉంది. వాళ్ళు కూడా డేటా వాడేసుకుంటున్నారు, మేము వాడుతున్నాం, మమ్మల్ని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పి వాట్సాప్ తన ఎఫిడవిట్ లో పేర్కొంది. ఏ ఫిట్ఫుల్ అప్రోచ్ చెప్పాను ఇప్పుడే. ఫిట్ఫుల్ అంటే అర్థం ఏంటి? అప్పటికి ఆ సిచ్యువేషన్ సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన అప్రోచ్. టెంపరరీ అప్రోచ్, స్పొరాడిక్ అప్రోచ్, ఇర్రెగ్యులర్ అప్రోచ్ to issues concerning the user may do more harm to India's approach to data protection and freedom than anything else. అందుకనే మనకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. ఈ ఫిట్ఫుల్ అప్రోచ్ తీసుకోవడం అంటే ఎప్పుడు ప్రాబ్లం వస్తే అప్పుడు సాల్వ్ చేయడానికి చేసే ఈ ప్రయత్నాల వల్ల ఏమవుతుంది? ఇట్ మే డూ మోర్ హార్మ్ టు ఇండియాస్ అప్రోచ్. ఇండియాకు అప్రోచ్ కి అది ఇంకా ఎక్కువగా హాని కలిగించే అవకాశం ఉంది. ఇండియాస్ అప్రోచ్ టు వాట్? డేటా ప్రొటెక్షన్ అండ్ ఫ్రీడమ్. డేటా ప్రొటెక్షన్ మరియు ఫ్రీడమ్ విషయంలో ఇండియాకు అప్రోచ్ కి ఇలాంటి ఫిట్ఫుల్ అప్రోచ్ అనేది ఏం చేస్తుంది? ఎక్కువ హాని కలిగిస్తుంది. సో పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే ఇండియా మస్ట్ కమ్ అప్ విత్ డేటా లా. చట్టం వచ్చింది అనుకోండి, యూ కెన్ ఆల్వేస్ ఆ చట్టాన్ని మీరు చేసిన ప్రైవసీ పాలసీ ఉల్లంఘించింది అని చెప్తే వాట్సాప్ డోర్ మూసేస్తాడు. అయితే ఆ చట్టం ఒక్క వాట్సాప్కే కాదు, అందరికీ వర్తిస్తుంది. గూగుల్కి వర్తిస్తుంది, కూకు వర్తిస్తుంది, గవర్నమెంట్ యాప్స్ కూడా వర్తిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే కదా. అది అందుకనే చట్టం తీసుకురావాలి అని చెప్పి అంటారు. మీరు చట్టం తీసుకురాకుండా ఒక్క వాట్సాప్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఇలా చేయడం అనేది హార్మ్ చేస్తుంది తప్పితే మంచి చెయ్యదు అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్బీఐ, ఇంగ్లీష్ వీళ్ళందరూ కూడా, ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా 1 day ఫ్రీ ట్రయల్ ప్రొవైడ్ చేస్తున్నాము. భారతి మేడంకి కాల్ చేయండి, ఈ నెంబర్కి కాల్ చేసి టేక్ యాక్సెస్ ఫర్ 1 day. ఈ క్లాసెస్ ఎలా జరుగుతాయో వీడియోస్ అన్ని చూడండి, నచ్చితే యూ కెన్ కమ్ అండ్ జాయిన్. అండ్ ఇంగ్లీష్లో మాత్రమే వీక్, మిగిలినవన్నీ బాగున్నాయి అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఉంది, దీనికోసం కూడా మీరు భారతి మేడంకి కాల్ చేయొచ్చు. టేక్ కేర్, బాయ్.